శివ అనే నామమే అత్యంత పవిత్రమైనది. శివ అంటే మంగళం, శుభం, క్షేమం, భద్రం, శాంతం అనే అర్థాలు చెప్పబడ్డాయి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదే అనే అర్థంలోనే ఈ లోకాన జరిగే ప్రతిదానికి శివుడే మూలం అని వ్యక్తమవుతుంది. ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశిని శివరాత్రి అంటారు. ప్రతి మాసంలో వచ్చే ఈ శివరాత్రిని మాస శివరాత్రిగా వ్యవహరిస్తారు. శివతత్వమే మంగళం. జన్మకో శివరాత్రి అన్నది ఆర్యోక్తి. దీని అర్థం సంవత్సరంలో వివిధ కారణాల వల్ల నిర్లక్ష్యం చేయబడ్డ దైవారాధన కనీసం శివరాత్రి రోజు చేసిన సమస్త మంగళాలు ప్రోధి చేసి అందించే దైవం బోలాశంకరుడు అన్నది అందరూ అనుభవపూర్వకంగా అనుభవించే సత్యం. మాస శివరాత్రి వేరు, మహాశివరాత్రి వేరు. మాఘ కృష్ణ పక్ష చతుర్దశిలో వచ్చే శివరాత్రికి మహాశివరాత్రి అని పేరు. ఈ తిథి నాడు లింగాకారంలో పరమేశ్వరుడు ఆవిర్భవించిన సందర్భంగా పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక దినంగా మహాశివరాత్రిని జరుపుకుంటాం. శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజుగా కూడా చెబుతారు. కోటి జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప శివపూజ చేయలేము అంటూ సాక్షాత్ దైవమే చెప్పిన ఈ మాట శివపూజలో ఉన్న ధార్మిక ప్రాధాన్యతను తెలుపుతూ అఖిలాండ కోటి ప్రజానికానికి, సమస్త భూప్రపంచానికి శివుడే మార్గదర్శకుడు అంటూ చాటి చెప్తోంది. శివరాత్రి నాడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు చేస్తుంటారు. అందులోనూ మాఘమాసం ఈ చలికాలంలో ఇవన్నీ ఒక్కసారైనా నియమంగా చేస్తే చాలనే ఉద్దేశంతో వచ్చిన ఆర్యోక్తి జన్మకో శివరాత్రి. మంచి నీటిని కూడా ముట్టకుండా పూర్తి రోజంతా కటిగా ఉపవాసం చేసి ఆ శివుడిపై తమకున్న భక్తిని చాటుకుంటారు. అడిగింది ఇవ్వమని చేతులు జోడించి ప్రార్థిస్తుంటారు. వెన్నంటే ఉండి కాపాడమని వేడుకుంటారు. పార్వతీనాథునికి ఉపవాసమే భక్తుడు సమర్పించే నిజమైన నైవేద్యం. శక్తి కొద్దీ పంచామృతాలు, పళ్ళరసాలు భక్తులు సమర్పిస్తారు. ఒక్కో ద్రవానికి ఒక్కో విశిష్టత చెప్పబడింది. శివునికి అభిషేకం అత్యంత ప్రియం. తృప్తి కోసం భక్తుడు తాను స్వీకరించే ఆహారం సాత్వికమైనది శివార్పణం చేసి తీసుకోవచ్చు. శివయ్యకు శుద్ధ జలం అత్యంత ప్రీతికరమైన అభిషేక ద్రవ్యం. గంగాధరుడు కాబట్టి గంగకు అత్యంత ప్రాధాన్యత. మరో రకంగా ఆలోచిస్తే శివుడు అభిషేక ప్రియుడు. సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండే జలం కోరుకున్నాడు. మారేడు దళాలు సంవత్సరం మొత్తంలో శిశిర ఋతువులో సైతం ఆకురాల్చని విధానం కలిగి ఉండడమే కాక శరీరంలోని వేడిని సైతం తగ్గించే శక్తి కలిగి ఉండడంతో గరళ కంఠుడికి మారేడు దళం సమర్పిస్తారు భక్తులు. సాక్షాత్ చదువుల తల్లి సరస్వతీమాత శివతత్వం గ్రంథస్థం చేసే క్రమంలో ఎంత రాసినా తరగని గని అయిన పరమేశ్వరుడి తత్వరచన కోసం కాటుక కొండను కరిగించి సిరాగాను, కల్పవృక్షం కొమ్మను కలంగాను, భూమాతను కాగితం చేసుకొని రచన ప్రారంభించి ఎంత రాసినా పూర్తి కాని సశేషం శివతత్వం అని గ్రహించి పరమేశ్వర నీ తత్వం అందనిది కానీ నీ అనుగ్రహం సులభ సాధ్యంగా అందరికీ అందేది అని నిర్వచించారట అమ్మవారు. అంతటి విశిష్టతే శివతత్వం. పరస్పర వైరభావం కలిగిన వాహనాలు ఎద్దు, సింహం, నెమలి, ఎలుక ఎంతో అన్యోన్యతతో ఒదిగి ఉండడం ప్రస్తుతం సమాజానికి ఒక విలువైన పాఠం కూడా. ఎన్నో వైరుధ్యాలు, భావాలు, వ్యక్తిత్వాలు ఉన్న సమాజం అనే గొడుగు కింద అందరం అన్యోన్యంగా ఉన్నప్పుడే భావితరాలకి శాంతి, సౌభ్రాతృత్వాలు అందించగలం అన్న భావం శివయ్య భక్తి మార్గంలో ఉంది.